నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. మరి వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేలుగా పనిచేసి 2024 ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కొంతమంది వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి పక్క పార్టీలకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరి భీమవరం కేంద్రంగా ఎమ్మెల్యేగా పనిచేసి సీనియర్గా ఉన్న గ్రంథి శ్రీనివాస్ గారు ఇటీవల వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పారు. మరి ఈ నెల 26 కానీ సంక్రాంతి తర్వాత కానీ తెలుగుదేశం పార్టీలో చేరడానికి టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారి దగ్గర నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు ఎంటీవీకి తాజాగా ఇప్పుడే సమాచారం అందింది. మరి గ్రంథి శ్రీనివాస్ గారు 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి గెలిచారు. మరి గ్రంథి శ్రీనివాస్ గారికి కేబినెట్ లో బెర్త్ దక్కుతుందని భావించారు. మరి గత 5 ఏళ్లలో ఎక్కడ కూడా గ్రంథి శ్రీనివాస్ గారు ఆశించిన విధంగా మంత్రి పదవి రాలేదు. మరి అప్పటి నుండి తీవ్ర నిరాశ నిస్పృహతో ఉన్నప్పటికీ కూడా మరి ఎక్కడ కూడా బయట పడకుండా ఎమ్మెల్యేగానే కొనసాగారు. చివరి రోజుల వరకు కూడా మంత్రి పదవి వస్తుందని చెప్పి చాలా ఆశతో ఎదురు చూశారు. కానీ వైసీపీ అధిష్టానం గ్రంథి శ్రీనివాస్ గారిని మంత్రిని చేయలేదు. 24 ఎన్నికల్లో చివరి నిమిషం వరకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గ్రంథి శ్రీనివాస్ గారిని ఉంచాలా, లేకపోతే గ్రంథి శ్రీనివాస్ గారి ప్లేస్ లో వేరే వారిని పెట్టాలా అనేది వైసీపీ అధిష్టానం భావించినప్పటికీ మరి రాజకీయ సమీకరణ నేపథ్యంలో ఎట్టకేలకు గ్రంథి శ్రీనివాస్ గారిని 2024 ఎన్నికలకి అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రకటించింది. మరి భీమవరంలో మరి గ్రంథి శ్రీనివాస్ గారు ఓడిపోయారు. గత 4-5 నెలలు మౌనాన్ని వీడని గ్రంథి శ్రీనివాస్ గారు గత 4 రోజుల క్రితమే మౌనాన్ని వీడారు. మరి వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్తున్నాను అని చెప్పి ఒక ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఏ పార్టీలోకి ఎప్పుడు లేదు కూడా చెప్తానని చెప్పి ఆ మీడియా సమావేశం నుంచి నిష్క్రమించారు. మరి ఎంటీవీకి అందిన సమాచారం అయితే ఈ నెల 26 అంటే డిసెంబర్ 26 లేకుంటే సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా టీడీపీలోకి వెళ్ళడానికి అన్ని రకాలుగా ఆ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుసు. మరి ముఖ్యంగా గోదావరి జిల్లాలే టార్గెటెడ్ గా టీడీపీ యువనేత ఒక లక్ష్యానికి అనుగుణంగా కాపు సామాజిక వర్గంలో సీనియర్ నాయకులపైనే టీడీపీ యువనేత కన్ను పడిందనేది స్పష్టమవుతుంది. మరి ఓ పక్క ఆల నాని గారు టీడీపీలో జాయిన్ అవటం, మరో పక్క గ్రంథి శ్రీనివాస్ గారు సీనియర్ కాపు సామాజిక వర్గం సంబంధించిన నాయకుడు టీడీపీలో జాయిన్ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో మరి ఇంకా చాలా మంది కాపు సామాజిక వర్గానికి చెందిన సంబంధించిన నాయకుల్ని అతి త్వరలోనే టీడీపీ తీర్థం ఇప్పించేలా టీడీపీ యువ నాయకుడు భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటి నుండి పావులు కదుపుతున్నారనేది ఎంటీవీకి అందిన సమాచారం. ఆల నాని గారు గ్రంథి శ్రీనివాస్ గారి బాటలో మరొక 2 మాజీ ఎమ్మెల్యేలు కాపు సామాజిక వర్గం నుండి కూడా త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అనేది ఎంటీవీకి అందిన సమాచారం. మరి వాళ్ళు కూడా సంక్రాంతి తర్వాత టీడీపీలోకి వెళ్ళడానికి పార్టీ అధిష్టానం ఆల్రెడీ ఓకే చేసినట్టు తెలుస్తుంది. స్థానికంగా ఉన్న టీడీపీ నాయకత్వాలతో కూడా చర్చలు జరిపి సంక్రాంతి తర్వాత మరో మాజీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీలోకి వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్టు తెలుస్తుంది. ఏదేమైనా గోదావరి జిల్లాలో ఈసారి టీడీపీ చాలా టార్గెటెడ్ గా అంటే యువ నాయకుడు నారా లోకేష్ గారు భవిష్యత్తు రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని తనకంటూ ఒక కోటరీని తయారు చేసుకునేలా, అది కూడా గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గంలో కీలకమైన నాయకులు తన వైపు పెట్టుకుని రాజకీయాలు చేయాలనే కాంక్షతో లోకేష్ గారు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ ప్రక్రియలో భాగమే ఈవేళ కాపు సామాజిక కీలక నాయకుల్ని టీడీపీలో చేర్చుకోవడం కూడా దాంట్లోనే భాగం అని చెప్పి కూడా తెలుస్తుంది. ఏదేమైనా ఈ గోదావరి జిల్లాలు భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కూడా మళ్ళీ టార్గెట్ గా కనిపిస్తుంది. మరి లోకేష్ గారి నాయకత్వం భవిష్యత్తులో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనదైన శైలిలో ముద్రపడేలా రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి ఆ విధంగానే అడుగులు వేస్తున్నారు. యువ నాయకుడు నారా లోకేష్ గారి సారథ్యం ఇవాళ ఏ జిల్లాకు ఆ జిల్లా కంటే గోదావరి జిల్లాలే ఒక ఫోకస్ పెట్టి పర్టికులర్ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పిన ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు కూడా ప్రస్తుతం
టీడీపీలో చేరుతున్న నాయకులను బట్టి స్పష్టమవుతుంది.